సో తండేల్ జర్నీ చెప్పాలంటే ముందుగా ఐ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ భాను అన్న, కో ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం. సో నేను అన్నకు కథ చెప్పిన తర్వాత అన్న బన్నీవాస్ గారి దగ్గర తీసుకొని వెళ్ళి సో ఈ కథను నాతో చెప్పించిన ఈ సినిమా మొదలైంది. సో ఐ షుడ్ థ్యాంక్ టు భాను అన్న. అండ్ డైరెక్టర్ చందు మొండెడ్డి గారి కోసం చెప్పాలంటే సాధారణంగా రైటర్ కథ ఇచ్చిన తర్వాత రైటర్ పని అయిపోద్ది, పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ చందు గారు మాత్రం నన్ను పక్కన పెట్టలేదు, పక్కనే పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ చైతన్య గారి కోసం చెప్పాలంటే అన్న ఈ మాటతో చెప్దాం అనుకుంటున్నాను. అందరూ అంటుంటారు కదా మన ఫ్యాన్స్ అందరూ, బంగారం బంగారం చేతిబాబు బంగారం అని. నేను దాన్ని బంగారం బంగారం అక్కినేని అభిమానులు బంగారం అని చెప్దాం అనుకుంటున్నాను అన్న. సో ఎందుకు అంటే ఫ్రమ్ డే 1 నుంచి ఈ రోజు వరకు అక్కినేని అభిమానులు సపోర్ట్ కావచ్చు, వాళ్ళ ఎఫర్ట్స్ కావచ్చు, నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో నాకు అందరికంటే మీకంటే ఫ్యాన్సే ఎక్కువ అని నేను చెప్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ రిఫర్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆ తర్వాత స్టార్ట్ అయింది. మీరు వచ్చినప్పటి నుంచే అసలైన మూమెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ మొదలయ్యాయి. సో మీ ఎంట్రీ అలా ఉంటుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాసన్న ఇక్కడ లేరు, వాసన్న పాపం ఎప్పుడు బయట ఆ యాక్టివిటీస్ వాటిల్లో ఉంటూ ఉంటారు. సో వాసన్న కోసం ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, వాసన్న లేకపోతే నేను లేను, ఈ సినిమా లేదు, ఏమీ లేదు, అంతేనండి. అండ్ ముగించే ముందు ఒకే మాట చెప్తున్నాను అన్న, నిజంగానే అక్కినేని లెక్కలు మారిపోయాయి అన్న. థ్యాంక్ యూ.